రారెండో అమ్మమ్మ ఇంటికి. ఇది బురిపాలెంలో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ పుట్టి పెరిగిన ఇల్లు. లోపల చూద్దామా. పనే ఉండేదంట, అంగోళ్ళు లేదు, ఇంకా మనకు లేదు లోపలికి వెళ్ళటానికి. తలుపు తాళం వేసి ఉంది కిటికీలో నుంచి. రిలేషన్ హంట్లో 5 గ్రూపులు ఉంటాయంట. 5గురిలో అట్ట ఇంటింటి తిరిగి కరెక్ట్ అయిన రిలేషన్ చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ బహుమతి, రెండోది, మూడోది అట్ట ఉంటాయి అంట 3 బహుమతి. ఏంది ఈ ఆట పేరు? రిలేషన్ హంట్ అంట. ఇప్పుడు మనం అందరం రిలేషన్స్ మర్చిపోతున్నాం కదా, అందుకని ఈ రిలేషన్స్ హంట్ అని మంచి ఆట కనిపెట్టారు. ఇప్పుడు వీళ్ళు దాని గురించి చెబుతారు. నాకు కూడా సరిగ్గా తెలియదు ఆ రిలేషన్ హంట్ గురించి, చెప్పండి. రిలేషన్ హంట్ అంటే ఒక ఊరి ఒక ప్లేస్ లో ఒక పేపర్ పెడతారండి. ఒక ఇంట్లో మన ఊర్లో శాఖమూరి, పెమసాని ఇలా ఇంటి పేర్లు ఉంటాయి. అందరూ రిలేషన్ ఒకళ్ళొకళ్ళు బీరకాయ పిచ్చి లాగా అవుతారనమాట. అలా ఒకళ్ళ ఇంట్లో ఒక స్లిప్ పెడితే ఆ స్లిప్ తీసుకొని దాంట్లో రిలేషన్ ఏదో వస్తుందో ఆ పేరు తీసుకొని మళ్ళీ వేరే ఇంట్లో స్లిప్ పెడతారు. ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. 5గురు తీసుకొని లాస్ట్ వచ్చిన వాళ్ళ ఇంట్లో సైన్ చేయించుకొని రావాలి. వాళ్ళు గెలిచినట్టు అనమాట. అది కరెక్ట్ రిలేషన్ రావాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టరికాలు అనేది ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు అనమాట. బాబాయి, పిన్ని, మామయ్య అత్తనే తెలియట్లేదు కాబట్టి మరి దీనిలో అన్ని అయ్యే ఉంటాయి అనమాట. మా ఆడబిడ్డ వాళ్ళ మరిది, తోడుకోడలు, మనవడి, షడ్డుకుడు కొడుకు ఓ రోజు పడుగుతుంది. దానిలో దాని ప్రకారం వెళ్ళి వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు సరిపడే వాళ్ళు, సపోజ్ వాళ్ళకి 4 అన్నదమ్ములు ఉంటారు. ఆ అన్నదమ్ములు ఎవరైనా లెక్కేసుకోరు వాళ్ళు. వీళ్ళు చుట్టాలు అవుతారని చెప్పి తెలుసుద్ది అని చెప్పేసి ఇట్లా అందరికి ఊళ్ళో వాళ్ళు ఏమవుతారని తెలియాలని చెప్పేసి ఈ ఆట ముఖ్య ఉద్దేశం అనమాట. చాలా బాగుంది. అంతా మనమే అని చెప్పి చూడడానికి. అసలు ఇప్పుడు పిల్లలకి ఎవరు తెలుస్తున్నారు? ఎవరు తెలియటం అసలు. ఆ ఇంట్లో అమ్మ నాన్న, ఇక ఉంటే తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అంతే. అంకులు ఆంటీ, బాబాయ్ అయినా అంకులే, మామయ్య అయినా అంకులే, అమ్మ పిన్ని అయినా ఆంటీనే, అత్త అయినా ఆంటీనే, దారిని పోయే ప్రతి ఒక్కళ్ళు ఆంటీయే, ఇంట్లో ఉండేవాళ్ళు ఆంటీనే. అసలు ఇంకా అభిమానమే అక్కడ ఉంది పిలుపుల్లో. బాగుంది మీ ఆట. ఇది ఒక క్వశ్చన్. ఏమడుగుతున్నారు క్వశ్చన్? మా నాన్న, మేనమామ, అత్త, తోడబుట్టిన ఆవిడ అత్త, తోడబుట్టినోడి అల్లుడి, తోడబుట్టినవా అని ఇయ్యపురాలు, తోడబుట్టినవా అని అల్లుడి ఇల్లు. అదంట క్వశ్చన్. ఇప్పుడు దీనికి వీళ్ళు మొత్తం కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ మీరేగా క్రియేట్ చేసింది క్వశ్చన్స్. మరి వీటన్నిటికి ఆన్సర్లు మీకే తెలుసు. కరెక్ట్ ఆన్సర్ అంతే కదా. మీరు చాలా శ్రమ పడ్డారు అయితే. అవును, లాస్ట్ 3-4 months నుంచి నేను ప్రిపేర్ అవుతాను. ఇది ప్రిపేర్ చేస్తే కానీ ఒక సంవత్సరం, ఒక నెలకి నేను పెట్టగలుగుతాను పండగకి. 3 months కష్టపడాలి. అవును. ఆఫీస్ అయిపోయిన తర్వాత రూమ్ లో ఉండి ఒకటి ప్రిపేర్ చేసుకుంటా ఉంటాం. ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ రావడానికి. మీకైనా ఇవన్నీ తెలుసా? మీరు ఎవరు నన్ను అడిగి తెలుసుకున్నారా? నాకే తెలుసా? చుట్టరికాల ఇష్టం మెయిన్ అనమాట. అదే అసలు కారణం. దాని మూలాన ఊడు అందరికి నేను కలపగలుగుతాను. ఎవరిని పిలిచినా కానీ మామయ్య, అత్తయ్య అని, ఆంటీ అంటుండే మన ఏమంటారు రాదు. వద్దు ఇదే బాగుంది. భలే ఆట కనిపెట్టారు. చాలా మంచి, అందరికి గడవ. నాకైతే భలే ఇంట్రెస్ట్ గా ఉంది. అదిగో మీకు రాకపోతే నన్ను అమ్మద్దు. మా నాన్న, మేనమామ, అత్త, తోడబుట్టినవాడి అత్త, తోడబుట్టినోడి అల్లుడి, తోడబుట్టినవాడిని వియ్యపురాలి, తోడబుట్టినవాని అల్లుడిల్లు. లేదు, చంద్రమావయ్య, రావణయ్య, రంగనాయకమ్మ, సుబ్బులమ్మ, నానయ్య, అత్త తోడబుట్టిన ఆవిడ. ఇప్పుడు వాళ్ళకి తెలియని వరుసలన్నీ వీళ్ళు పెద్దోళ్ళు అన్నారుగా, వీళ్ళు చెబుతున్నారు. ముగ్గురు కదా వాళ్ళు.